పెద్ద వేవ్ వస్తుంది. జస్ట్ ఇప్పుడే లేచినాం. లేకపోతే లేచిన యాక్చువల్గా 7 అవుతుంది. హాట్ వాటర్ తీసుకొని బయటికి వచ్చిన. ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది. 10 degrees ఉంది. వ్యూ మాత్రం మస్తు ఉంది. చలి మాత్రం ఫుల్ ఉంది. షూటింగ్ ఏం తెచ్చుకోలేదు. ఒక్కటి తెచ్చుకోలేదు. చేతి ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడే ఇక్కడ కోల్డ్ వాటర్ దాన్ని ఫేస్ వాష్ చేసుకున్నా. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి అన్నీ ప్యాకింగ్ చేసేస్తున్నాం. కాఫీ పెట్టుకున్నాం. కాఫీ తాగేసి ఈషా ఫౌండేషన్ వెళ్ళిపోవాలి. ఈ నుంచి 108 kilometers ఉంది. 3 hours చూపిస్తుంది. మధ్యలో ఏంటన్నా కున్నూరానా ఎక్కడైనా షాప్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలి. కున్నూరుకి 18 kilometers ఉంది. అంతే మ్యాగీ తిందామనుకుంటున్నాం. కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోతాం. లొకేషన్ బాగుందని బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆయన మ్యాగీ తినుకుంటూ చెక్అవుట్ ద వ్యూ. క్రేజీ ఉంది వ్యూ. మొత్తం ఎటు చూడు గ్రీనరీ. కెమెరాలో మంచిగా అనిపిస్తలే కానీ ఇది అసలుకి బాగుంది. ఇంకా బాగుంది. ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. మరీ చిన్నగా ఉంది అది. కానీ బ్యాగ్ ఇంకొకటి చెప్పుకున్నాము. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలుకి ఎంత బాగుందంటే చూస్తున్నాక చూడాలనిపిస్తుంది. అట్లనే అంటే చూసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. అదేగా వేరే లెవెల్ వ్యూ ఇది. అయితే జూడు టీ ప్లాంటేషన్స్. కున్నూరు దాటి 2-3 kilometers వచ్చినాం అంతే. ఇక్కడ మ్యాగీ తినుకుంటూ ఇట్లా మ్యాగీ తింటూ చూస్తే వేరే లెవెల్ ఉంది అసలు. అయిపోయినాం ఆల్మోస్ట్. వచ్చేసినాం. ఇంకా 44 kilometers ఉంది కోయంబత్తూర్. దాని తర్వాత ఈషా ఫౌండేషన్ పోతున్నాం. కేరళ బార్డర్కి వచ్చాం అనుకుంటా. లంచ్ ప్రిపేర్ చేసుకొని తింటున్నాం. రైస్, పప్పు, పెరుగు, ఏంటిదిరా మామిడికాయ తొక్కు. ఒక ఆయన అర్తాకిలు అడిగింది మావాడు, ఇచ్చిండు. దాంట్లోనే తింటున్నాం. తొక్కు వేరేది ఉంది. సో ఇప్పుడే లంచ్ చేసి అదే స్టాచ్యూ దగ్గరకు వచ్చేసినాం. దగ్గర పోయినాక ఇంకా మంచిగా చూపిస్తా. చాలా పెద్ద ఉంది. అంటే మౌంటైన్స్ మధ్యగా చిన్నగా అనిపిస్తుంది కానీ అక్కడ మనుషులను చూస్తే అర్థమైంది ఎంత పెద్ద ఉందో. మొత్తం చెట్లు, గ్రీనరీ, చాలా పెద్ద జాగా ఇది. స్టాచ్యూ మోడ్కి వచ్చేసినాం. స్టాచ్యూ మాత్రం చాలా అంటే చాలా పెద్ద ఉంది. 0.6x పెట్టిన 1x చేసిన. ఇప్పుడు క్రేజీ ఉంది స్టాచ్యూ. చాలా పెద్ద ఉంది. షోల్డర్ హైట్ కూడా రావట్లేదు ఒక్కొక్కటి. కానీ స్టాచ్యూ ఇది అసలుకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి కానీ మనం ఈరోజు గురువారం వెళ్ళిపోవాలి. అంటే ఆల్మోస్ట్ 3-4 days ఉంటుంది అంట. వచ్చి చాలామంది ఏమేమో యాక్టివిటీస్ చాలా మంచిగా ఉంటుంది అంట. కానీ మళ్ళీ వచ్చినప్పుడు ఉండాలి. ఓన్లీ స్పెసిఫిక్గా దీనికే రావాలి. వస్తే స్పెసిఫిక్గా దీనికి వచ్చినప్పుడు తెలుస్తుంది అప్పుడు అంటే ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఏముంటాయి అనేది. కానీ చాలా బాగుంది. లేజర్ లైట్ కూడా 7కి అవుతుంది అంట. అలా చెప్పారు 7కి ఎవ్రీడే 7కి ఉందా అంట లేజర్ షో. కానీ అది కూడా మిస్ అయిపోతున్నాం మనం.
ఏం కాదులే, నెక్స్ట్ టైం వచ్చినా కూడా అన్నీ కవర్ చేసి చేయొచ్చు. ఓన్లీ స్పెసిఫిక్గా వస్తే ఇడికే రావాలి. ఓన్లీ ఈ ఈషా ఫౌండేషన్కి వచ్చి 4-5 days స్టే చేయాలి. అప్పుడు అన్నీ తెలుసు. ఎంత పెద్ద ఉందో, చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఒక్కొక్కటి ఎంత ఆల్మోస్ట్ థర్డ్ వరకు కూడా లేదు. ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంది. దగ్గరికి వచ్చినాము. ఇవి మొత్తం టైల్స్తోనే కట్టినారు అనుకుంటా. అంటే అది చూడవచ్చు. మొత్తం టైల్స్తోనే కట్టినట్టురా. మాల కూడా రుద్రాక్షలతోనే ఉంది. మొత్తం ఎన్ని రుద్రాక్షలు అయినాయి చేయని డీటెయిలింగ్. ఇది అసలుకి ఈజీగా ఒక 500-600 మెంబర్స్ ఉండొచ్చు, కానీ తెలుస్తలేదు. ఎందుకంటే అంత పెద్దగా ఉంది ప్లేస్. ఈజీగా ఉంటుంది 500-600 మెంబర్స్. ఈయన ఎంతమంది ఉన్నారు చూడండి. వస్తూనే ఉన్నారు అసలు ఆగుతలేరు ఒక్కడు కూడా. అంటే ఈరోజు సండే కాబట్టి ఎక్కువ మంది వచ్చేస్తున్నాం. అయిపోయింది ఇక్కడ. అది ఓకే చూసేసినాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి పోతే ఒక ఫ్లవర్ ఇచ్చారు. కానీ ఒకటే రిగ్రెట్ ఏంటంటే లేజర్ లైట్ షో మిస్ అయిపోతున్నాం. నెక్స్ట్ వచ్చాం కార్ చేయాలని ఒక్కటి మిస్ అయిపోతున్నాం. అంటే 7కి ఉంది, కానీ మేము గురువారం పోవాలి. ప్లస్ ఇంకేంది, ఇంకా వేరే టెంపుల్ కూడా ఉంది. అందుకే సో ఎట్లా మిస్ చేసుకోవాల్సిందే. కానీ క్రేజీ ఉంది. నైట్ గురువారంలో పడుకొని మార్నింగ్ దర్శనానికి స్టార్ట్ అయినాం. ఫుల్ రష్ ఉందని స్పెషల్ టికెట్స్ తీసుకున్నాం. అక్కడ ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఫోన్ నాట్ అలౌడ్ ఉంది. సో ఏం రికార్డ్ చేయలేదు. ఇప్పుడే గురువారం నుంచి అక్కడ చావాకాడ్ బీచ్ ఉంది, ఇక్కడికి వచ్చినాము. ప్లేస్ బాగా, బీచ్ మాత్రం బాగుంది. చావాకాడ్ బీచ్ వేవ్స్ కూడా వస్తున్నాయి మంచిగా. పక్కనే ఒక గురువారం టెంపుల్ 6 kilometers ఉంది. వేవ్స్ మంచిగా వస్తున్నాయి. అక్కడ ఒక బోట్ ఉంది, పెద్ద వేవ్ వస్తుంది. ఇప్పుడే కొన్ని ఫోటోస్ దిగినాము. వేవ్ సౌండ్స్ అయితే గట్టిగా వస్తున్నాయి. ఫోటోస్ దిగినాం, కొన్ని వీడియోస్ తీసుకున్నాం. ఇంకా మేము వర్కాలో పోలే. వర్కాలో ఇంకెట్లుంటుందో. వర్కాలకు స్టార్ట్ అయినాం ఇప్పుడే. టైం కనిపిస్తలే, ఇంకా 3 hours 45 minutes ఉంది. ఎప్పుడు 138 kilometersకే 3 hours 45 minutes చూపిస్తుంది. 7కి రీచ్ అవుతామంట. లేట్ అవుతుంది ఎట్లయినా, మధ్యలో ఒకసారి ఆగుతాం కాబట్టి. అడిగి పోయినాక స్ట్రీట్ షాపింగ్ చేస్తాం. మొత్తం బీచ్ పక్కనకే పోతున్నాం, కానీ బీచ్ కనిపిస్తలే. వర్కలాల రూమ్ తీసుకున్నాం. రూమ్ అంటే విల్లా బుక్ చేసినాం. విల్లా అయితే బాగుంది. ఇదొక బెడ్రూమ్, ఏసీ బెడ్రూమ్స్ 2, కిచెన్. నెక్స్ట్ ఆడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. బాగుంది, తక్కువకే వచ్చింది. బాగుంది విల్లా. బీచ్ కూడా 1 kilometer దూరం ఉంది అంతే.